మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మాధారం ఎదులాబాద్ మార్గంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యారు. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మాధారంలో ఉన్న గెస్ట్ హౌస్ లోని విందు చేసుకుని కారులో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా NH44 రేకుల బాయి ప్రాంతంలో ఏర్పడిన రోడ్డు గుంతల వల్ల వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఓ యువకుడు తన బాధ్యతగా భావించి స్వయంగా ఆ గుంతలను సరిచేయడం ప్రారంభించాడు. తన ఖర్చుతో అవసరమైన పదార్థాలను తెచ్చి రోడ్డును పునరుద్ధరించడంతో స్థానికులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రతి పౌరుడు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని గుర్తు చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్ట్రీట్ కాస్ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. గ్రామంలో 2 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యార్థుల సేవలను అభినందిస్తూ శాల్వాతో సత్కరించారు. గ్రామస్తుల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకే ఈ ప్లాంట్ ఏర్పాటు చేశామని సంస్థ అధ్యక్షుడు నిహాల్ కృష్ణ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నార్కోటిక్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎడారిగా మారకుండా ఉండాలంటే వర్షపాతం పెంచే దిశగా చెట్ల పెంపకమే మార్గమని ఆమె స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులపై భారీ ఫీజుల భారం మోపుతున్నాయంటూ ఐక్య విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే తమ స్వంతగా ముద్రించిన పాఠ్య పుస్తకాలను తప్పనిసరిగా కొనాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ అక్రమాలకు చెక్ పెట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తరూరులోని ప్లాస్టిక్ పాత సామాన్ గోడౌన్ టైల్స్ షాపులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పొగ దట్టంగా కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు ₹1 కోటి నష్టం వాటిల్లినట్లు అంచనా. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ విభాగాన్ని జిల్లా ఎస్పీ పరిశోధ్ పంకజ్ ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్ పట్టణంలో అంతర్రాష్ట్ర నేరస్తుల కదలికపై నిఘా పెట్టే ఉద్దేశంతో 93 నూతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దిగ్వాల్ పిరమల్ ఫార్మా సంస్థ సహకారంతో అధునాతన సాంకేతిక వ్యవస్థను అమలు చేయడంపై ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈద్గా వద్దకు విచ్చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ముస్లింలతో ఆలింగనం చేసుకుని సౌహార్దంతో పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల లడ్డూ పేరును అనాధికారికంగా వాడుతూ మోసం చేసిన పుష్మై కార్ట్ సంస్థకు టీటీడీ లీగల్ నోటీసులు జారీ చేసింది. 1999లో జియోగ్రాఫికల్ ఇండెక్షన్ చట్టం కింద తిరుమల లడ్డును రిజిస్టర్ చేసిన టీటీడీ ఆ బ్రాండ్ పేరును దుర్వినియోగం చేయడాన్ని గమనించి చర్యలు ప్రారంభించింది. దీంతో సంస్థ తాత్కాలికంగా లడ్డు ఉత్పత్తుల లిస్టును తొలగించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీ అనంతరం బీటెక్ విద్యార్థి రుతికేష్ తన స్నేహితుడు సంజయ్తో కలిసి హాస్టల్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి 1:30 సమయంలో అతను నడుపుతున్న బైక్ అదుపు తప్పి రేకుల షెడ్డును ఢీకొట్టింది. దీంతో రుతికేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బక్రీద్ పండుగ పురస్కరించుకొని మెదక్ జిల్లాలో భద్రతా చర్యలను పోలీస్ శాఖ పటిష్టంగా అమలు చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు స్వయంగా పలు మసీదులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నవాబ్పేట్లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును సమీక్షించిన ఎస్పీ ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా గుత్తి ఈద్గా మైదానంలో పాము కలకలం సృష్టించింది. బక్రీద్ పండుగ సందర్భంగా గుత్తి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ పాము బుసలు కొట్టుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీంతో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు పామును చూసి పరుగులు తీశారు. అక్కడే ఉన్న ముస్లిం సోదరులు పామును పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలివేయడంతో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల సెంటర్లో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. వేకువజామునే కొత్త వస్త్రధారణతో ముస్లింలు ఈద్గా మరియు స్థానిక మసీదులకు తరలివచ్చి ప్రత్యేక నమాజ్తో పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెతో పట్టణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ సమ్మె వల్ల ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమ్మె ప్రభావంతో వీధి దీపాలు వెలగక కూడళ్లన్నీ చీకటిలో మునిగిపోయాయి. దీంతో రాత్రి వేళల్లో రాకపోకలు భయంగా మారాయి. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిల్లా సర్కిల్ పరిధిలోని ముస్లిం సోదరులు శాంతియుత వాతావరణంలో ఈద్గా వద్దకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం ముస్లిం సోదరులకు జీవితంలో ఒక్కసారైనా హాజ్ యాత్ర చేయాలన్న నమ్మకం ఉండాలన్నారు. అది కూడా కష్టపడి సంపాదించిన ధనంతో ఎలాంటి స్వార్థపూరిత ఆలోచన లేకుండా మానవతను వ్యాప్తి చేయాలన్నదే బక్రీద్ పండుగ యొక్క అసలైన సందేశమని పెద్దలు, మత గురువులు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉన్న ప్రశాంతి నిలయం మహిళా భక్తుల సందడితో మార్మోగింది. 17 దేశాలకు చెందిన భక్తులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 4000 మంది మహిళా భక్తులు సాయి కుల్వంత్ సభా మందిరంలో శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సంగీత, వాయిద్య కచేరీలు, భక్తి గీతాలతో ప్రశాంతి నిలయం శ్రద్ధ భక్తులతో నిండిపోయింది. సత్యసాయి సేవా సంస్థల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ట్రస్ట్ మహిళా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు. కోనసీమ జిల్లాలోని అప్పనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో తరలివచ్చారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయం విద్యుత్ దీపాలతో, పుష్పాలతో కలకలలాడింది. వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఉచిత శీతల నీరు, అన్నదాన ఏర్పాట్లను విస్తృతంగా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లిలో ముస్లిం సోదరులు పవిత్ర భావనతో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి మసీదుల జమాత్ కలిసి అల్లాహ్ నామస్మరణతో ఖురాన్ శ్లోకాలు పఠిస్తూ ఈద్ ప్రార్థనల ప్రాంగణానికి తరలివచ్చారు. నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గత నెలలో విద్యాశాఖ అధికారులతో చర్చించినప్పుడు సెకండ్ గ్రేడ్ బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా చేస్తామని హామీ ఇచ్చారని ఏపీటీసీఎస్ కార్యదర్శి చిరంజీవి తెలిపారు. అయితే వెబ్ ఆప్షన్లకు సంబంధించిన మెసేజ్లు ఉపాధ్యాయులకు పంపినందున అన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ఫారెస్ట్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమన్న నర్సరీలు సాగు చేస్తున్న భూమిలో అటవీ శాఖ అధికారులు గుంతలు త్రవ్వించి నర్సరీ నాటి కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే వారి భూములను తిరిగి అప్పగించాలని నిరసన తెలిపారు. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని అధికారులను హెచ్చరించారు.
ఈద్ ఉల్ ఆదా పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, సహనం ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి, ఐకమత్యం, సోదర భావంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సహాయం, దానధర్మం, గౌరవం అనే విలువల్ని బక్రీద్ ప్రసారించే సందేశంగా అభివర్ణించారు. దేవుడిపై భక్తితో సన్మార్గంలో జీవనం సాగించాల్సిన అవసరం ఈ పండుగ గుర్తు చేస్తుందంటూ ట్విట్టర్ చేశారు. టీటీడీ లడ్డూ తయారీకి వైసీపీ హయాంలో సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యి కాదని సీబీఐ తన విచారణలో తేల్చింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరిగిన దర్యాప్తులో బోలేబాబా డైరీ పేరుతో నకిలీ నెయ్యిని ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు హైకోర్టులో సీబీఐ న్యాయవాది వెల్లడించారు. బోలేబాబా డైరీ వద్ద నెయ్యి తయారీ వ్యవస్థ లేదని, వారు పాలు సేకరించలేదని రైతులే చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకొని ఉదయమే హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. ఎప్పుడు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హరీష్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు హాజరైన కేటీఆర్ ప్రజలకు వాస్తవాలను వివరించారు. నీటిపారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేశారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటి విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారానికి పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఒక పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైందవ ధర్మ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పడంలో శివస్వామి కృషి ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ నూతన భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ట్రస్టులో 64 సేవా విభాగాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. గో సంరక్షణ ద్వారా 6000 గోవులు రక్షించి వాటి పోషణ చూస్తున్నారని వెల్లడించారు. మెడికల్ వాటర్ అనే దాని ద్వారా చాలా మందిని కాపాడుతున్నారని, క్యాన్సర్ రాకుండా కూడా ఈ మెడికల్ వాటర్ పనిచేస్తుందని తెలిపారు. పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల క్రితం వీళ్లను కారులో గుద్ది ప్రత్యర్థులు చంపారు. ఈ కేసులో గుండ్లపాడుకు చెందిన జివిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వరరావు, గొల్రిపోగు విక్రమ్లను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల మొదటి ఘాట్లో ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి డివైడర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు పట్టిన గతే కేసీఆర్ కి పడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బయటపడే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. కాళేశ్వరం నిర్మాణం మొత్తం కేసీఆర్ ఇష్టానుసారమే జరిగిందన్నారు. గతంలో ఈటెల రాజేందర్ కేసీఆర్ రాజీనామా చేయాలని అనేసరికి డిమాండ్ చేసినప్పటికీ ఇప్పుడు మేడిగడ్డ నిర్మాణం మంత్రివర్గ నిర్ణయమేగా జరిగిందని ఎందుకు అనుకోవాలో ఆశ్చర్యంగా ఉన్నదని ప్రశ్నించారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వ్యవసాయానికి పనికి వచ్చే ఆవులను, ఎద్దులను చంపడం పాపమని అన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకు తరతరాలకు తగులుతుందని చెప్పారు. గోవధను నిషేధించాలని పార్లమెంటులో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు. వివాదాస్పదంగా ఉన్న శాతవాహన కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. కళాశాలకు అనుకూలంగా గతంలో హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిందని తెలిపారు. ధూళిపాళ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి వాచ్మెన్ మీద దాడి చేసి కాలేజ్ను ధ్వంసం చేశారని చెప్పారు. డీజీపీ పేరును బద్నాం చేసి అరాచకం సృష్టించారని మండిపడ్డారు.
నిర్మల్ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. కుబీర్ మండలం అంతర్ని గ్రామంలోని పాఠశాల భవనం కూలిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ 2 విద్యార్థులు ప్రస్తుతం ప్రమాదం లేకుండా ఉన్నారని, వైద్యం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన శ్రవంతి అనే మహిళ 4 ఏళ్ల కుమారుడితో కలిసి చిన్న మల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నరసన్నపల్లి గ్రామానికి చెందిన రసముల్ల ప్రశాంత్తో వివాహం చేసుకుంది. గొడవల కారణంగా అత్తవారింటికి పంపిన అనంతరం అత్తతో మరోసారి వివాదం చోటు చేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. కుమారుడితో కలిసి చెరువులో దూకింది. మృతురాలి కుటుంబ సభ్యులు అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. భర్త ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గిరిజన విద్యార్థులను స్వయంగా సన్మానించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జూన్ 9న పార్వతీపురం వస్తున్నారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ తీసుకున్న సంస్కరణలతో గిరిజన విద్యార్థులు గుంటూరు, గోదావరి జిల్లాలకు మించిన ఫలితాలు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. నల్గొండ జిల్లా మునుగోడు రోడ్లోని ఈద్గా వద్ద బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు చిన్న వ్యాపారాల అభివృద్ధికి మద్దతు అందిస్తామని వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఉత్సాహంగా బక్రీద్ పండుగను నిర్వహించారు. వివిధ మండలాల్లో ఈద్గా ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించగా మౌలానాలు బక్రీద్ పవిత్రతను వివరించారు. నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరంగా ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణ తన స్వగ్రామాన్ని సందర్శించగా ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం లభించింది. ముత్యాలపల్లి నుండి లక్ష్మణేశ్వరం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఊరేగింపుగా ఈ స్వాగత యాత్ర సాగింది. భారీ బాణసంచా, డప్పులు, గజమాలల మధ్య సాగిన ఈ వేడుకల్లో కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని జామియా మసీదులో పెద్ద సంఖ్యలో ముస్లింలు నమాజులు చదివారు. ఈ సందర్భంగా మత గురువు హజరత్ ఖురాన్ షరీఫ్ నుంచి పాఠాలు చదివి కుర్బానీ ప్రాధాన్యతను వివరించారు. సుమారు 400 మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నమాజుల అనంతరం పరస్పరం కౌగిలించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జూన్ 1న కలెక్టర్ చేతన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్టిటి వారు స్వాగతంగా బొకే ఇవ్వగా మంత్రి సవిత కోపంతో అది వెనక్కి విసిరేసిన ఘటన కలెక్టర్ ఎదుటే చోటు చేసుకుంది. దీనిపై సమీక్షకు హాజరైన అధికారులు అసహనం వ్యక్తం చేయగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేదార్నాథ్కు ప్రయాణికులతో వెళ్తున్న క్రిస్టల్ ఏవియేషన్కు చెందిన ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లా గుస్తాప్షి వద్ద అత్యవసర ల్యాండింగ్ చేసింది. పైలట్ సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్ రోడ్డుపై ల్యాండ్ కావడంతో కొంత డ్యామేజ్ అయినప్పటికీ అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తమై ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పలు జిల్లాల్లో ఒక్కసారిగా కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండగొట్టగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని బోరుబండ, అమీర్పేట్, బంజారాయిల్స్లో, మేదీపట్నం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై వర్షం నీరు ఆగింది. వాహనదారులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద ఆగిపోయారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం వాటిల్లింది. కూటమి ప్రభుత్వంపై సిపిఎం కార్యదర్శి నళినీకాంత్ మండిపడ్డారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి ప్రజలపై మరో అదనపు భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ప్రతి ఇంటికి ఈ మీటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వీటిని రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందని, లైట్ వెలుగుతుందని చెప్పారు. అవర్స్లో బిల్లు ఎక్కువగా వచ్చేలా అమర్చారని తెలిపారు.
అల్లూరి జిల్లా చింతూరులో భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మోతుగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో గంజాయిని గుర్తించారు. దాదాపు 100 కేజీలు ఉన్నట్లుగా తెలిపారు. దాని విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. 2 నిందితులను అరెస్టు చేసి కారును సీజ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్లో నూతన డీఎస్పీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి డ్రోన్ల సహాయంతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నూతన భవనం ప్రారంభంతో పోలీసులు మరింత సమర్థవంతంగా ప్రజాసేవ చేయగలిగారని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. వరుసగా ఎన్కౌంటర్లలో కీలక నేతలు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఒక రోజు వ్యవధిలోనే 2 కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. ఎదురుకాల్పుల్లో మైలారపు ఆడెల్లు ఏలియాస్ భాస్కర్ మృతి చెందాడు. భాస్కర్ పై 25 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. నైజా హోరాటగార వేదిక తరపున ఏఎం వెంకటేష్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. దేశంలో 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేయనున్నారని ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడలేదని స్పష్టం చేసింది. భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 5,000 మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచిస్తుంది. అమెరికాలో లాస్ ఏంజల్స్లో వలసదారులపై ఫెడరల్ ఏజెంట్లు చేపట్టిన ఆకస్మిక దాడులు ఉద్రిక్తతలకు దారితీశాయి. 2 హోమ్ డిపో ప్రాంగణంలోని తనిఖీలను నిరసిస్తూ వందలాది మంది రోడ్డుకెక్కారు. దీనిపై జరిగిన నిరసనల సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో సహా 45 మందిని అరెస్టు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుమేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకున్నారు. రష్యన్ శాసనసభ్యుడి ఆఫర్ ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడుతున్నాడని, అతడికి ఎలాంటి రాజకీయ ఆశ్రయం అవసరం లేదని తాను భావిస్తున్నానని తెలిపారు. అయితే అతను కోరితే రష్యా ఆశ్రయం అందించగలదు అని ఓ వార్తా సంస్థతో చెప్పాడు.